వీళ్ళ టంగ్కి అటు ఇటు ఉండదు. నోటీస్ రాగానే దాడి మొదలవుతుంది ఖచ్చితంగా. సో ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ దిస్ గై. ఇలాంటి పిక్చరల్ ఇంప్రెషన్ జనాల్లోకి ఏదంటే ఒక అవినీతి పరుడు, ఒక నిజాయితీ పరుడు, ఇలాంటి స్లాంగ్ విన్నాం పొలిటీషియన్స్ లో, కానీ పర్వర్ట్ మైండ్ సెట్స్ వినలేదు. పీపుల్ హూ కెన్ టేక్ ఉమెన్ నేమ్స్ వెరీ ఈజీలీ నేను వినలేదు. అండ్ ఉమెన్ హూ కెన్ టాక్, అంటే ఒక లేడీ అయి ఉండి వీళ్ళ క్యాంప్ లో ఉన్న మిగతా లేడీస్ జెంట్స్ ని బాడీ షేమింగ్ చేయటం నేను వినలేదు. ఉమెనే హక్కుల కోసం పోరాడతారండి, మమ్మల్ని బాడీ షేమ్ చేస్తామని. కానీ ఉమెన్ నుంచి మెన్ ఎలా కాపాడుకోవాలి వీళ్ళ ప్రభుత్వంలో ఇంకా కష్టమైన పరిస్థితి. అందుకనే కదా వాసిరెడ్డి పద్మనాభం బయటకు వచ్చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మాటకు వాల్యూ ఎవరిస్తున్నారండి. అండ్ టీడీపీ గవర్నమెంట్ లాస్ట్ నవంబర్ లో వాసిరెడ్డి పద్మ ఇష్యూని టేకప్ చేస్తే ఇంతకాలం ఎందుకు పడుకుందండి? ఇది కాదా డిలే? ఇది కాదా జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటారు కదా చాలా మంది. ఈ పొజిషన్లో ఎంత డినై అవుతుంది అండ్ ఎంతమంది అరాచక ఫాలో అవుతున్నారు? ఎంతసేపు కంటైనర్లో ఏమి వెళ్తున్నాయి, లేకపోతే మనం డ్రగ్స్ ఆపాలనుకుంటున్నాం, కానీ ఈ పర్వర్ట్ మైండ్ సెట్ ఆపాలి ముందు ఆంధ్రప్రదేశ్లో.